హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తాజా సమాచారం విడుదల. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో రాత్రింబవళ్లు కష్టపడుతున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన మరియు కీలకమైన అప్డేట్ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. రాష్ట్రంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీన స్థితి మరియు వారి సమస్యలు మరోసారి రాజకీయ మరియు సామాజిక వేదికలపై పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి గారు శాసనమండలి వేదికగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన నిలబడి వారి జీవితాల్లో జీతాల్లో పెరగనున్న కోతలను జీతాల్లో జరుగుతున్నటువంటి కోతలు భారీగా ఉన్నాయి. మరియు చెల్లింపుల్లో నెలకొంటున్న అంతులేని ఆలస్యాలపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం సజావుగా సాగడానికి మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ ఉద్యోగుల పట్ల పాలకులు అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఆయన ఎండగట్టారు. అంజిరెడ్డి గారు వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే ఎవరికైనా గుండెకు తరుక్కుపోతుంది. ప్రభుత్వం ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి నెలకు రూ. 21,500 వేతనం కేటాయిస్తుండగా, మధ్యలో ఉన్న ఏజెన్సీలు మరియు దళారుల వల్ల సామాన్య ఉద్యోగి చేతికి కేవలం 13,500 మాత్రమే అందుతున్నాయి. అంటే దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి నుంచి రూ. 8,000 భారీ మొత్తాన్ని మధ్యవర్తిత్వ ఏజెన్సీలు కమిషన్ల రూపంలో దిగమింగుతున్నాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ దళారీ వ్యవస్థ వల్ల కష్టపడే వారికి కడుపు నిండటం లేదని, కూర్చొని తినే ఏజెన్సీల యజమానులు మాత్రం కోట్లు గడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందుకే తక్షణమే ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని, దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, ఏపీ, సీఓఎస్, కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను పక్కన పెట్టేశారని, తద్వారా ఉద్యోగికి రావాల్సినటువంటి జీతం నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతోందని అంజిరెడ్డి గారు గుర్తు చేశారు. తెలంగాణలో కూడా అదే మాదిరిగా వ్యవస్థను తీసుకొస్తే ఏజెన్సీల ఆగడాలకు ముగింపు పలకవచ్చు అని కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయకపోతే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలను ఆయన శాసన మండలిలో ప్రతిధ్వనించేలాగా వినిపించారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 4,91,000 మంది, అంటే దాదాపు 5 లక్షల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని సమాచారాన్ని అందించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగి ఆధార్ కార్డును సేకరించి వ్యవస్థకు లింక్ చేసినప్పటికీ ఇప్పటికీ వేలాది మంది నకిలీ ఉద్యోగుల పేర్లతో ఏజెన్సీలు డబ్బులు డ్రా చేస్తున్నాయని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ఒకవైపు అర్హులైన ఆఫీస్ బాయ్స్, డ్రైవర్లు, అలాగే డీటీపీ అసిస్టెంట్లు తమ జీతాల కోసం అల్లాడుతుంటే, మరోవైపు అవినీతి తిమింగలాలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల బకాయిల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని ఆయన విమర్శించారు. 104 సర్వీసు ఉద్యోగులకు 8 నెలలుగా, అలాగే సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి 11 నెలలుగా, జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు 3 నెలలుగా మరియు సంక్షేమ శాఖ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు అందటం లేదన్న వాస్తవాలను ఆయన బయటపెట్టారు. ఒక మధ్యతరగతి లేదా పేద ఉద్యోగికి నెలల తరబడి జీతం రాకపోతే వారి ఇల్లు ఎలా గడవాలి? పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, అతి తక్కువ వేతనాలు ఇవ్వడం మరియు ఇచ్చిన కొద్దిపాటి వేతనాలు కూడా సకాలంలో అందకపోవడం వల్ల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ పాలసీ విషయంలో కూడా స్పష్టత లేదని, కేవలం
రియల్ దందా కోసమే అన్ని నిబంధనలు తెచ్చారని చెప్పేసి ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని 18 యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలంగా టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గట్టిగా డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసనలో వేలాది మంది ఉద్యోగులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. యూనియన్ నేతలు జై వెంకటేష్, మెట్టు రవి మరియు పద్మ పద్మశ్రీ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో సుమారు 10,000 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా తమ కష్టాలు మాత్రం తీరటం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై తాము పెట్టుకున్న ఆశలు నిరాశగా మారుతున్నాయని వారు విమర్శించారు. తమకు కనీస వేతనం నెలకు రూ. 26,000 వరకైనా చెల్లించాలని, అలాగే పీఎఫ్ మరియు ఈఎస్ఐ సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆదుకోవడానికి రూ. 10,00,000 ఆహ్, ప్రమాద బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మెరుగైన ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ డిమాండ్‌లు నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్షలాది మంది ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు.